తీరుతో ప్రజలందరూ చాలా సంతోషంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో ఉన్నారు. ఈరోజు మాకు అర్థం కాదు, కేవలం ఒక నెల ఏ విద్యార్థులు ఏ నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని చెప్పి ఈరోజు తెలంగాణ వచ్చిందని టీఆర్ఎస్ నాయకులు చెప్పినారో ఆ విద్యార్థుల పక్షాన ఆ నిరుద్యోగుల పక్షాన ఏనాడన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం కొట్లాడిందా? 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యార్థులకు నిరుద్యోగులకు వాళ్ళు చేసింది ఏంది? ఆత్మ బలిదానాల పేరు మీద ప్రభుత్వంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు వాళ్ళు ఆ ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు ఏం చేసింది? ఈరోజు 10 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈరోజు ఎక్కడ పోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక నెల జరగక ముందుకే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసినాం. ఇమీడియట్ గా ఈ ప్రక్షాళన దిశగా అడుగులు ముందుకు పోతున్నాయి. విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ రాబోయే మేము ఏదైతే మాటిచ్చినామో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా మొదటి ఏడాది జూన్. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. 2వ తారీఖు ఏవైతే ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీలను సమీకరించి సెప్టెంబర్ 17 లోపు వాటన్నింటినీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామన్నాం. కల్వకుంట్ల చంద్రశేఖర్, కల్వకుంట్ల తారక రామారావుకి, హరీష్ రావుకి కళ్ళు కనపడతారేమో ఒకసారి చూడాలి. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 28 రోజులైంది, 28 నెలలు కాలే, 280 రోజులు కాలే. 700 రోజులు పరిపాలన చేసిన మీకి 10 సంవత్సరాలు 7000 రోజులు పరిపాలన చేసిన మీకి విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద ఏం చేసిరో ప్రజలకు విద్యార్థులకు తెలుసు. ఈరోజు అవును బరాబర్ ప్రజలకు నమ్మకం ఉంది. 28 రోజుల్లో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసినాం, దాన్ని కొత్త నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం. మీ హయాంలో ఇదే టీఎస్పీఎస్సీ ద్వారా మనందరం చూసినాం. జిరాక్స్ సెంటర్ల కాడ పుట్నాలు పల్లీల అమ్ముకునే దానిలో కూడా వీళ్ళ పేపర్లు దొరికినాయి. అది ప్రజలు వాళ్ళంతకు వాళ్ళు కొట్లాడుకొని, దొంగలు వాళ్ళు కొట్లాడుకొని బయట పెడితే అది బయటికి లీక్ అయింది. వీళ్ళు చేసింది కూడా ఏం లేదు దాంట్లో. కానీ ఈరోజు 10వ తరగతి పరీక్షల్లో కానీ రాబోయే ఇంటర్మీడియట్ పరీక్షల్లో కానీ ప్రతి దాంట్లో నిష్పక్షపాతంగా ఎక్కడ ఇబ్బందులు జరగకుండా ఎక్కడ కూడా విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రేపు మేము మాట ఏదైతే ఇచ్చినామో ఖచ్చితంగా ఆ మాట ప్రకారం ఇంకా మేము ఇచ్చిన మాటకు జూన్ 2కు 6 నెలలు సమయం ఉంది. 6 నెలల సమయం తర్వాత కదా మాట్లాడాల్సింది. జూన్ 2 వచ్చిందా? లేకపోతే వాళ్ళు తాగి ఏం మాట్లాడుకుంటారో వాళ్ళకి తెలియకుండా ఏమన్నా మత్తులగిన మాట్లాడుతారో మాకైతే తెలుస్తలేదు. 31కు ఉండే మత్తు ఇంకా దిగినట్లున్నది వాళ్ళకి. అందుకే ఆ మత్తులో ఉండే కాంగ్రెస్ పార్టీ 420 అని చెప్పి ఓ బుక్ రిలీజ్ చేశారు. ఒక్కసారి మాకు సంబంధించినటువంటి మా మేనిఫెస్టోను వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఒక్కసారి నెమరేసుకోండి కేటీఆర్ గారు. ఇదే 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి దాదాపు 70 లక్షల మంది విద్యార్థులను మోసం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. 10 ఏళ్ల గాడిదలు కాసిండ్రా మీరు? మేము 28 రోజులైంది. మీరు 10 సంవత్సరాల్లో మాకు ఇస్తారని నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలే?